అమ్మాయి బహు అందంగా కనబడుతున్నా సెక్స్ కోరిక లేకుండా ఉండవచ్చా? ఎందుకు ఇలా అడుగుతున్నానంటే, నాకు ఇటీవలే పెళ్ళయింది. మా ఆవిడ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సెక్స్లో ఏమాత్రం యాక్టివ్గా పార్టిసిపేట్ చేయదు. నేను ఇంతవరకు అందమైన అమ్మాయిలు సెక్స్లో బాగా పాల్గొంటారని అనుకునేవాడిని. అది నా దగ్గర రివర్స్ అయింది. ఇప్పుడు నేనేం చేయాలి? కొంతమంది అమ్మాయిల్లో హైపోసెక్షువాలిటీ అని ఉంటుంది. వాళ్ళు సెక్స్ డ్రైవ్ చాలా తక్కువగా ఉంటుంది. సెక్స్లో పాల్గొనాలనే కోరిక తక్కువగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి కొద్దిగా ప్రేరణ కలిగించాలి ముందు. ఎలా అంటే రొమాంటిక్ టాక్ కావాలి వాళ్ళతో. రొమాంటిక్ టాక్ ముందు కొద్దిసేపు వాళ్ళతో సరదాగా సెక్షువల్గా కొంత కబుర్లు చెప్పాలి. రొమాంటిక్ టాక్ ఉండాలి. వాళ్ళతో రొమాంటిక్ బిహేవియర్ కాదు. ఎలాంటి ఫోర్ ప్లేలాగా వాళ్ళు ముద్దు పెట్టుకోవడం, హగ్ చేసుకోవడం, సంథింగ్ టచ్ చేయడం, మీరు కొంత టైం స్పెండ్ చేయాలి. టైం చేస్తే దాన్ని ఏమంటారంటే సెన్సేటివ్ ఫోకస్ అంటాం. అంటే డైరెక్ట్ సెక్స్లో పాల్గొద్దు. ముందు పాల్గొకుండా వాళ్ళని జస్ట్ వాళ్ళ చూపులతో, తమ చూపులతో వాళ్ళని కాస్త ఆకట్టుకోవాలి. వాళ్ళలో ఒక ప్రేరణ కలిగించాలి. అలాగే టచ్ చేయడం, చూపు చేయడం, తర్వాత టచ్, చేతులు ముట్టుకోవడం, బుగ్గలు ముట్టుకోవడం, మెడలు ముట్టుకోవడం, హగ్ చేసుకోవడం, గట్టిగా దగ్గర లాక్కోవడం, అవి చేయాలి. చేస్తే వాళ్ళు నిజానికి వాళ్ళలో సెక్స్ ప్రేరణ కలుగుతుంది. అంటే కొంతమంది హైపోసెక్షువాలిటీ ఉంటుంది. అయితే వాళ్ళకి ఈ రంగా చేసే కొంతకాలానికి రెగ్యులర్గా కొద్దిగా ఓపిక చేస్తే, రెగ్యులర్గా ఇలా చేస్తే కొంతకాలం తప్పకుండా వాళ్ళలో సెక్స్ మేలుకుంటుంది. ఆ సెక్స్ డ్రైవ్ వస్తుందన్నమాట. అయితే ఓపిక కావాలి భర్తకు ముందు. ఆ ఓపిక సెన్సేటివ్ ఫోకస్ చేసి దాంతో వాళ్ళని చేస్తే, దాంతో దీని సెన్షువాలిటీ అంటాం కూడాను. ఆ సెన్షువాలిటీ ప్రకారం ముద్దులు పెట్టుకొని చేసి చాలా ఉంటుందన్నమాట. ఆ రొమాంటిక్ టాక్, రొమాంటిక్ బిహేవియర్ అది ఉండాలి. ఉన్నట్లయితే తప్ప మార్పు రాకపోదండి. ముందు నువ్వు నాకు కావాలని మనసులో ఉంటుంది వాళ్ళకి, కానీ వాళ్ళలో ప్రేరణ ఉండదు. ఆ ప్రేరణ కలిగించాలి. అంచేత సెక్స్ టైంలోనే కాకుండా మామూలు టైంలో కూడా వాళ్ళిద్దరు సాయంత్రం షికారుకి వెళ్ళము, ఉదయం పరకు కలిసి వాకింగ్కి వెళ్ళము, ఏదో పార్క్ వెళ్ళము, లేదా ఇంకో చోటకి వెళ్ళము. అలా తిరుగుతుంటే ఇద్దరి మధ్య తెలియకుండా ఒక రకమైన కనెక్టివిటీ వచ్చేస్తుంది. ఆ ఎమోషనల్ కనెక్టివిటీ వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఎమోషనల్ కనెక్టివిటీ వచ్చేస్తుందో వాళ్ళతో నువ్వు నాకు కావాలనే ఫీలింగ్ స్ట్రాంగ్గా వాళ్ళు బిల్డప్ అవుతుంది. అంచేత కింద పడగదిలో నాతో ఉండలేదు కనుక ఆమెలో సెక్స్ లేదు చూసే కదా, సెక్స్ ప్రేరణ కలిగించాలి. అందుకోసం వాళ్ళ దగ్గర తిరగడం, బయటకు వెళ్ళడం, చేయడం అన్నీ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ మార్పు. కానీ ఓపిక ఉంటుంది. మగవాడు ఓపిక ఉండకపోతే ఉండదు చాలు మగవాళ్ళకి. పోనీ ఇంత లాభం, వేస్ట్ వేలో అని అనుకుంటారు. శుద్ధ బుద్ధి అవుతారు అనుకుంటారు. అలా కాదు. కొద్దిగా చేస్తే మాత్రం తప్పకుండా వాళ్ళల్లో మార్పు వస్తుంది. రాకపోవడం ఉండదు. వాళ్ళని ఇన్సల్ట్ చేయొద్దు. వాళ్ళని ఇన్సల్ట్ చేసే మళ్ళీ బీసిపోతారు. నువ్వు ఎంత బుద్ధిలా ఉన్నావు, అలా ఉన్నాయో అంటారు. ఆ పరిచయం కొద్ది, చదువు కొద్ది, ఆ మొక్కల కొద్ది వాళ్ళు ఇంకా హర్ట్ అవుతారు. హర్ట్ అయితే ఇంకా బీసిపోతారు, ఫలితం లేకుండా. అంచేత అంత ప్రేజ్ చేయండి, పొగుడుతూ ఉండండి. బాగా పూడుతుంటే ఆటోమేటిక్గా వాళ్ళని దాసం అయిపోతారు. అప్పుడు దాంతో త్వరగా వాళ్ళ ప్రేరణ కలుగుతుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.